దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తుండటంతో సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేందుకు ప్రైజ్ మనీని కూడా భారీగానే ఇచ్చేందుకు సిద్ధమైంది. అన్ని విభాగాల్లో కలిపి 73 అవార్డులను ప్రకటించిన తెలంగాణ సర్కార్ దాదాపు 25 కోట్లతో జూన్ 14న హైటెక్స్ వేదికగా ఈ అవార్డులను ప్రదానం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక ఎన్నడూ లేనంతగా ఉత్తమ చిత్రాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తుండడం ఇక్కడ విశేషం. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రభుత్వ అవార్డులు ఇప్పుడు అనౌన్స్ కావడంతో మురిసిపోతుంది సినీ ఇండస్ట్రీ. ఇక గతంలో ఇచ్చిన నంది అవార్డ్స్ కి మించి భారీగా ప్రైజ్ మనీ పెంచడం చూస్తే ఈ గద్దర్ అవార్డ్స్ కి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుంది. ఇక హైటెక్స్ వేదికగా జరగనున్న ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇండియన్ సినీ సెలబ్రిటీస్ ఎంతో మంది ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయనుండడం విశేషం. ఇక అవార్డ్స్ అందుకున్న విజేతలకు గద్దర్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రం, భారీగా ప్రోత్సాహక నగదు బహుమతి అందించనుంది తెలంగాణ సర్కార్. మొదటి ఉత్తమ చిత్రానికి అవార్డుతో పాటు నిర్మాతలకు 10 లక్షలు, దర్శకుడికి 5 లక్షలు, రెండో ఉత్తమ చిత్రానికి 7 లక్షలతో పాటు దర్శకుడికి 3 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి 5 లక్షలతో పాటు దర్శకుడికి 1 లక్ష ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనుంది. ఉత్తమ బాలల చిత్రానికి కూడా సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షలు, ఆ చిత్ర దర్శకుడికి 3 లక్షల ప్రోత్సాహక బహుమతి దక్కనుంది. ఇదే విధంగా ఉత్తమ చారిత్రక చిత్రానికి కూడా నగదు ప్రోత్సాహక బహుమతిని అందించనుంది ప్రభుత్వం. ఇక వ్యక్తిగత అవార్డుల విషయంలోనూ అదే స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఒక్కో అవార్డు కింద గోల్డెన్ మెమెంటోతో పాటు 5 లక్షల నగదు బహుమతి అందించగా, స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న విజేతలకు కూడా 3 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతి ఇవ్వనుంది. అంతేకాకుండా ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఇచ్చే స్మారక అవార్డుల్లో గోల్డెన్ మెమెంటోతో పాటు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తుందంటే సర్కార్ ఈ అవార్డ్స్ ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుందో తెలుస్తుంది. ఇక 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లు అవార్డులను ఒకేసారి 73 అవార్డులను ఖరారు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఇక గద్దర్ అవార్డుల కోసం సుమారు 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ప్రభుత్వం. అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయటం విశేషం. ఏదేమైనా ఈ స్థాయిలో ఖర్చు పెట్టి సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే. For more videos like this, subscribe Big TV channel.